భారత విదేశాంగ శాఖ రీసెంట్‌గా పార్లమెంట్‌లో రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఇండియన్ సిటిజన్‌షిప్ వదులుకొని వేరే దేశం సిటిజన్‌షిప్‌కి పొందిన వాళ్ళ సంఖ్య గత 15 ఏళ్లలో 2011 నుంచి 2024 వరకు చూసుకుంటే 20 లక్షలు దాటింది. అది కూడా లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో 2021 నుంచి 2024 వరకు చూసుకుంటే దాదాపు సంవత్సరానికి 2 లక్షలు తగ్గకుండా సిటిజన్‌షిప్ వదిలేస్తున్నారు. సో, దీనికి కారణం ఏంటనేది గనుక ఒకసారి చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం మనం వేరే దేశం సిటిజన్‌షిప్ గనుక కావాలనుకుంటే ఏదైనా ఇండియాకున్న సిటిజన్‌షిప్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 2 దేశాల సిటిజన్‌షిప్ హోల్డ్ చేసే అవకాశం, ఫ్లెక్సిబిలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇవ్వట్లేదు. అలా కాకుండా ఇప్పుడు మోస్ట్‌లీ ఇది వదిలేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడికెళ్తున్నారంటే యూఎస్‌ఓ లేకపోతే యూకేనో, ఆస్ట్రేలియా ఇలా వెళ్తున్నారనమాట. కానీ ఆ దేశాలన్నీ 2 సిటిజన్‌షిప్ హోల్డ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక సిటిజన్‌షిప్ మాత్రమే హోల్డ్ చేయాలి. సో, వీళ్ళు వేరే దేశంలోకి ఎళ్లి అక్కడ సిటిజన్‌షిప్ అర్హత సాధిస్తున్నారు కాబట్టి సో, అది తీసుకోవాలంటే ఇండియన్ పాస్‌పోర్ట్ సరెండర్ చేసి ఇండియన్ సిటిజన్‌షిప్ వదిలేస్తున్నారనమాట. సో, దీనికి మెయిన్ కారణాలేంటంటే ఇది ఒక 25, 30 ఏళ్ల క్రితం ఇది ఎలా ఉండేదంటే కేవలం కొంతమంది డాక్టర్సో లేకపోతే ఇంజినీర్సో బాగా అక్కడికి వేరే కంట్రీస్ ఎళ్లి అక్కడ సెటిల్ అయ్యి సో, అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్, బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లివింగ్ కండిషన్స్ గానీ, తర్వాత హెల్త్ బెనిఫిట్స్ గానీ ఎక్కువ ఉండడంతో సో, అక్కడ సెటిల్ అయిపోదాము, అక్కడ సిటిజన్‌షిప్ మనం అర్హత సాధించాము అనగానే ఇండియన్ సిటిజన్‌షిప్ వదిలేసి పాస్‌పోర్ట్ సరెండర్ చేసేవాళ్ళనమాట. కానీ ఈ ట్రెండ్ గత 20 ఏళ్ళు దట్టు లాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా డిఫరెంట్‌గా అయిపోయిందనమాట. సో, ఈ 2, 3 ప్రొఫెషన్సే కాకుండా అన్ని రకాల ప్రొఫెషనల్స్ దట్టు మిలియనీర్స్, స్టార్టప్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్‌షిప్ వదిలేయడానికి ఇంట్రెస్ట్ చూపించినారు. దీనికి వాళ్ళ పర్సనల్ కారణాలు మాత్రమే కాకుండా రెస్పెక్టివ్ కంట్రీస్ ఎక్కడైతే వీళ్ళు సిటిజన్‌షిప్ కోరుకుంటున్నారో ఆ కంట్రీస్ 2 సిటిజన్‌షిప్ హోల్డ్ చేయడానికి అవకాశం ఉన్నా వీళ్ళందరికీ ఇండియన్ సిటిజన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే మనకి ఒక సిటిజన్‌షిప్ మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి ఇండియాలో హోల్డ్ చేయడానికి.